ఒక్కరు 10,000 అంత సౌండ్ చేయాలని చెప్పినాం. జై తెలంగాణ. ఇప్పుడు మహేందర్ లక్కంపల్లి మొన్ననే ప్రతినిత్యం మన మధ్యలో ఉండి తెలంగాణ భారత రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తి, నాకు రైట్ హ్యాండ్ ఉన్నటువంటి వ్యక్తి మరి మొన్న మృతి చేయడం జరిగింది. అందరూ ఆయన కోసం ఒక 2 నిమిషాలు చేసి మౌనం వహించాల్సింది. ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు, ప్రతినిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి, మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు జోగురామన్న గారికి చప్పట్లతో స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వేదిక పైనటువంటి పెద్దలు మరి ముఖ్య నాయకుల సమావేశం కాబట్టి జై తెలంగాణ. ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు నరేందర్ గారికి, వేదిక పైనటువంటి ఆర్మూర్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదిక పైనటువంటి మాగ్నూర్ మండల పార్టీ అధ్యక్షులు సత్యన గారికి, అదేవిధంగా నందిపేట్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సాగర్ గారికి, మున్నా గారికి, అదేవిధంగా పోల సుధాకర్ గారికి, వైస్ ఎంపీ దేవేందర్ గారికి, జడ్పీ సంతోష్ గారికి, సీనియర్ నాయకులు జనగౌడ్ గారికి, సీనియర్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ లింగగౌడ్ అన్న గారికి, నందిపేట్ ఎంపీపీ సంతోష్ గారికి, వైస్ ఎంపీ మాక్లూర్ సుక్కి సుధాకర్ గారికి, సీనియర్ నాయకులు వెల్మల్ రాజన్న గారికి, అదేవిధంగా సర్వ సమాజ్ మాజీ అధ్యక్షులు రవి గారికి, వేదిక పైనటువంటి శ్యామన్న గారికి, మరియు అబ్దుల్ రెహమాన్ గారికి, నర్సన్న గారికి, ఆతిక్ గారికి, ఫయాజ్ గారికి, అబ్దుల్ రెహమాన్ గారికి, షాలా ప్రసాద్ గారికి, లింబాద్రి గారికి, మరియు వేదిక ఉన్నటువంటి పేర్లు చెప్పాలంటే అందరూ నా లెఫ్ట్ అండ్ రైట్ మా ఆర్మూర్ గలం ఒక దళం. మీరే నా బలమైనటువంటి నా కార్యకర్తలకు, అన్న తమ్ములకు, అక్క చెల్లెలకు, మీడియా మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మొన్ననే గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పల్లెల్లో అత్యధికంగా అభివృద్ధి చేసినటువంటి గ్రామ సర్పంచులు, మాజీ తాజా సర్పంచులు అందరూ, వారి ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, పిఎస్ఏ చైర్మన్లకు, వార్డు మెంబర్లకు, మరి భూస్థాయి మెంబర్లకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు చాలా సంతోషం. మనందరం మళ్ళీ ఒక 60 రోజుల తర్వాత, కాంగ్రెస్ ఏమో మనకు 100 రోజులు ఇచ్చింది సమయం. 100 రోజుల తర్వాత వచ్చినాక 15 రోజులనే 6 సూత్రాలు, 6 పథకాలు ప్రారంభమవుతాయని చెప్పిర్రు. 100 రోజులు టైం అడిగిర్రు. 100 రోజులు మళ్ళా 17వ తారీఖు లోపల 100 రోజులు అయిపోతున్నాయి. కాబట్టి అప్పటిదాకా కొద్దిగా ఓపికగా ఉండాలా, వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలా, గ్రౌండ్ కొద్ది ఇవ్వాలని చెప్పి మనం ఏం మాట్లాడలేము. దాంట్లో మీరు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారని చెప్పి కొంతమంది డీలవాడర్ అంటారు. డీలవాడర్ 6 రోజులు సైలెన్స్ కిల్లర్స్ ఉంటారు. సప్పుడు లేదంటే ఒక నిశ్శబ్ద విప్లవం బయలుదేరుతుందని అర్థం అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తారు. ఈ
ప్రాంతంలో మన అదృష్టమో దురదృష్టమో మరి ఒక జోకర్ గారు ఒక బ్రోకర్ గారు దమయ్యారు. ఒకడు కాంగ్రెస్ నుంచి ఓడిపోయినోడు, ఇంకొకడు బీజేపీ నుంచి గెలిచినోడు. వాడేం మాట్లాడుతున్నాడు వీడికి అర్థం కాదు, వీడేం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం కాదు. విలేకరులకు అసలే అర్థమైతే లేదు. 10 ఏళ్లలో ఎప్పుడు చూడాలని వింత మనుషులని చూస్తూ ఉంటారు వాళ్ళు. మరి ఈ రోజు ఈ వేదిక పైనటువంటి నేను అది చిన్న వయసులోనే 2 సార్లు నన్ను గెలిపించినటువంటి గొప్ప వ్యక్తులు, ఒక వ్యక్తులు కాదు వారు మహాశక్తులు అని చెప్పి నా కార్యకర్తలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతే మంది ఉండే నాకు పిడికినంత మంది. నేను మొట్టమొదటిసారిగా టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు నా ఎండ వచ్చినంత పిడికినంత మంది. పంచ పాండవులే ఉండే 6 ఇంత ఇంత ఊరంతా అయిపోయి మొత్తం ఇవాళ 100% ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ రోజు వరకు ఉన్నారంటే దాని కర్త కర్మ క్రియ మన జాతిపిత, మన తెలంగాణ జాతిపిత, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మామూలు 2001లో పుట్టినటువంటి పార్టీ దాదాపుగా ఒకే ఒక ఎజెండాతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు కావాలని చెప్పి ముందటికి వచ్చి 36 జాతీయ పార్టీలను ఒప్పించి చివరికి కాంగ్రెస్ పార్టీ మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకులు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఈ జోకర్ బ్రదర్స్ కోమటిరెడ్డి కావచ్చు, ఇద్దరు వాళ్ళు ఈ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి అయిందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ జోకర్లు బ్రోకర్లంతా మంత్రులు అయినంటే దానికి కర్త కర్మ క్రియ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా ప్రజలు మాజీ ముఖ్యమంత్రి అనడానికి అవకాశం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. చూస్తే చాలా బాధాకరంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మా నాయకులు 60 లక్షల సైన్యం ఉన్నటువంటి మా పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నారు. ఎంత సైన్యం? ప్రతి ఇంటికి ఒక కుటుంబానికి ఒక్కొక్కరు ఉన్నారు. 60 లక్షల సైన్యం మంచికి 6-7 మంది వేసుకుంటే కుటుంబంలో 4 కోట్ల మంది మేమే. ప్రతి ఇంట్లో ఒకరు ఉన్నట్టు. సరే, గెలిపోవడం సహజం. గెలుపు ఓటమి అనేది గెలుపుకు నాంది. మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఓటమి అనేది జీవితంలో డాంబర్ రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఇలా మనం ఊర్లో డాంబర్ రోడ్ వేసినాం కదా, దాని వేసినటువంటి స్పీడ్ బ్రేకర్ లాంటిది ఈ ఓటమి. ఓడిపోయినామని చెప్పారు అనుకోవద్దు. ఓడిపోయిన గెలిచిన వాళ్ళకు ఉన్న పర్సెంటేజ్ మా విలేకరులకు చెప్తా ఉన్నా కేవలం 1.8% ఓట్లు మాత్రమే అని చెప్పి సన్నగా తెలియజేస్తా ఉన్నా. ఒక 1.5% మాకు కాంగ్రెస్ లో తేడా ఉంది. దాన్ని పెద్దగా మన కార్యకర్తలు, ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ అంటే 3 ఫేజ్ కరెంట్. ఏంది బిఆర్ఎస్ పార్టీ అంటే? ఏంది? ఎవరైనా ముట్టుకుంటే ఏమైతుంది? మేము మౌనంగా ఉన్నామని ఎవరన్నా అనుకుంటే తర్వాత ఏమైతుందో తెలుస్తుంది. 3 ఫేజ్ల కరెంట్ ముట్టుకుంటే ఏమైతుంది? మాడి మషం అయిపోతారు. బిడ్డ, ఈ రోజు మా నాయకులను, మా ప్రజాప్రతినిధులను తీర్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో ఒక దళిత ఎంపీపీ ఆర్మూర్ నియోజకవర్గంలో మార్కులు మండలంలో ఉంటే ఆయన తీర్చడానికి ప్రయత్నం చేస్తే మీరందరూ అన్నారన్న 2 నెలల నుంచి మనం కొంచెం చల్లగా మేము చాలా ఘనమున్నాం. ఆ ఎత్తికి పడి ఎత్తి మనం అధికారంలో లేకున్నా కానీ ప్రజలు మన పక్షాన ఉన్నారు కాబట్టి ఆ మండల పార్టీ అధ్యక్షుడు దించుతాని వీడు బీజేపీ నుంచి 20 రోజుల్లో కాంగ్రెస్ పోతే కూడా ఆ మండల పార్టీ అధ్యక్షుడిని కాపాడుకున్న పార్టీ మన పార్టీ బిఆర్ఎస్ పార్టీ. అది మీరే నా ధైర్యం, కార్యకర్తలే నా ధైర్యం, మీరే నా దళం, మీరే మా గలం, మీరే మా బలం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అరే ఓడిపోయిన అవిశ్వాసం పెట్టారట, వాళ్ళని వర్కపోయి కిడ్నాప్ చేసిందట. ఈ ఆర్మూర్ కేఏ పాల్ గారు ఒకటి మాట్లాడు, తెలుసు కదా పాల్, ఆర్మూర్ పాల్, ఇప్పుడు ఆర్మూర్ పాల్
ఏం మాట్లాడితే వాడికే తెలియదు. వాడు మొన్న మా కొన్ని కుల సంఘాలు పోయి మా సంఘాల ఒక మహిళా సంఘం జాగా గుంజుకున్నారట. మేము దాదాపుగా 2 లక్షల గజాలు ఆర్మూర్ నాయకులు నియోజకవర్గంలో ఇచ్చినాం బిడ్డ. ఒక్క గజాన్ని నువ్వు టచ్ చేస్తే నీ ఇల్లు గుంజి ప్రజలకు పంచి పెడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది ప్రజల భూమి. ప్రజల జోలికి వస్తే, కుల సంఘాల జోలికి వస్తే మా విలేకరు సోదరులకు ఇచ్చినాం జాగా. ఇచ్చినామా లేదా? జాగా ఇచ్చినాం, మీకు అలాంటి చేసినాం. మీకు ఇచ్చిన జాగాలానే ఇక్కడ 27 ఫంక్షన్ హాల్లకు మంజూరు చేసినాం. 16 ఫంక్షన్ హాల్లో నిర్మాణం చేసి ఇచ్చినాం. మా సొంత నిధులతో కూడా కొన్ని నిర్మాణం చేసినాం బిడ్డ. కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నావట, ఇంటికి రండి అది ఎట్లా కడతామంటుట. నీ అయినా జాగిరా అని చెప్పి ఈ 6 ఎమ్మెల్యే 6 పాల్గొని అడుగుతా ఉన్నాం. పిచ్చి తుమ్ములాగా మాట్లాడుతున్నాడు. ప్రజలకు ఇచ్చిన భూమి ఇంకోటి సంబంధం రాదు. ఆయన ప్రజలంటే ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, ప్రజల సొంతం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మా నాయకులంతా సైలెన్స్ గా ఉన్నారు. మేమంతా ఒక 60 రోజులు పనిచేసుకున్నాం. మాలో మేము చర్చించుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవుళ్ళు. వారిచ్చే తీర్పుని మేము మొదలు వేసుకుంటూ గౌరవిస్తున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. మేము సైలెన్స్ గా ఉన్నామంటే మేము వైలెన్స్ చేస్తే ఉంటారా? ఈ నా కొడుకులు ఉంటారా? ఒక్కసారి బిఆర్ఎస్ పార్టీ వైలెన్స్ ఆర్మూర్లో ప్రారంభమైందంటే మాకు అరెస్టులు, జైళ్లు, కేసులు, ధర్నాలు, రస్తారోకోలు కొత్త కాదు. ఇదే విలేకరులు కొన్ని వందల సార్లు మేము పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయితే 38 కేసులు నా మీదుంటే తెలంగాణ వచ్చిన తర్వాత రద్దయినాయి, కొన్ని క్వాష్ అయినాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి మేము ఎన్నో సందర్భాలు అరెస్ట్ అయినాం, జైళ్లలో ఉన్నాం. మీడియా మిత్రులందరూ చూసి మేము సైలెన్స్ అని చెప్పి అనుకోకూడదు బిడ్డ. మా వాయిలెన్స్ ఉంటే మీరు తట్టుకోలేదు. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే నేను 2 లక్షల గజాలు ఆర్మూర్ ప్రాంతంలో కుల సంఘాలకు ఇచ్చినాం. మీకు దమ్ముంటే మీరు ఇవ్వండి. నేను 16 సంఘాలు ఫంక్షన్ హాల్ కట్టించినా, నీకు దమ్ముంటే ఇంకొక 16 కట్టియు. నీకు చేతనైతే దానికి డైనింగ్ హాల్ కట్టియు. నీకు చేతనైతే 4 పెళ్లిళ్ళు చేయి. కానీ వీడు మోమని వాడు పిలుచుడు, వాడు మోమని వీడు పిలుచుడు. ఆర్మూర్లో మార్పు వచ్చింది. ఏంటంటే హలో కాంట్రాక్టరా, నేను ఓడిపోయినా వినయ్ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. నువ్వు వచ్చి కళ్యాణంలో ప్రభుత్వం మాది ఏందిరా బయట గిరా ఇప్పుడే ఎమ్మెల్యే లాగా భావిస్తుడు. ప్రజల చేత ఓడించబడ్డా, నేను కూడా ఓడించబడ్డా. తీర్పులు శిరస వీడు. వాడు పొద్దున వాడు కాంగ్రెస్ పిలిస్తే నువ్వెళ్తావు బీజేపీ. నీకు దమ్ముంటే నువ్వు కేంద్రం నుంచి డబ్బులు తీసుకురా. నీకు దమ్ముంటే నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి మేము చేసిన పని 10 ఏళ్ళు చేయాలి. ఆయన 5 ఏళ్ళు రానున్న 5 ఏళ్ళు మేము తెచ్చిన నిధులను మీరు అమలు చేస్తే అయిపోతుంది, ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది. అట్లా నిలిచబెట్టి వీడే నువ్వు పని చేయి. గీ పెరిగిట్లా రాము, గీ పెరిగిట్లో మేము ఇచ్చినటువంటి వెజిటేబుల్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ కు 120 కోట్ల రూపాయల చార్జీలు మంజూరు చేయించిన. ఎంత కోట్లది? విలేకరులు రాసుకోవాలి సార్. కొంచెం రాసం తక్కువ చేసి ముందరి నుంచే తక్కువ చేసిరు. అర్థమైందా? ఎన్ని కోట్లది? ఎన్ని గజాలు? ఎట్ల గజము? 2 లక్షల రూపాయల గజం. చిన్న నాకు తెలుసు పెరిగిట్లా ఏముంది ధర. ఎన్ని గజాలు? 6,000 గజాలు ఇచ్చిన మార్కెట్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కి R&B డిపార్ట్మెంట్ ఉంటే గాయా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దండం పెట్టి ఆ రోజు ఆ భూమిని ఆర్మూర్ ప్రజలకు అంకితం చేసి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ తీసుకెళ్తే వీడు బీజేపీ ఫోన్ చేసి హలో పని చేయి, బంధున్నది పని, నువ్వు వచ్చింది పని చేయవు పాలు. ఈ స్మగ్లర్, ఎర్ర చందన స్మగ్లర్ ధర్మం కోసం, న్యాయం కోసం. ఎదురు ఆయన ధర్మం న్యాయం అంటే ముగ్గురు పేరాల ముగ్గుల ఇదా ధర్మం, ఇదా న్యాయం. వ్యక్తిగత కొంతమంది అంటారు అన్నా నువ్వు వ్యక్తిగతం మాట్లాడు. విలేకరుల సాక్షిగా నేను ఎప్పుడైనా మాట్లాడినా 10 ఏళ్లలో మాట్లాడినా, ఎలక్షన్ లో ఎక్కడ మాట్లాడినా, ప్రతినిత్యం నా మీద మాట్లాడు.
యాత్ర 1 యాత్ర 2 లెక్క ఇది మొదటిదే. ఇది అంటే చాలా చెప్తామని ఒక టీవీ ఇంటర్వ్యూ పోతే నెల రోజులే అడ్డం పడ్డాడు, చల్లగా అయిపోయాడు. ఏ టీవీ పైన అన్నా నువ్వు ముగ్గురట కదన్నా ఇస్తారు, ఇదేందన్నా గదేందన్నా నువ్వు ఎవరు చెందని పడతారా, అది ఎఫ్ఐఆర్ చూపించింది జీవన్ రెడ్డి, ఇదేందన్నా క్రషర్ రోజులంతా రావాలి, క్రషర్ రోజు కలవాలంటే క్రషర్ ఎవరైనా ఈ రాష్ట్రంలో 5,672 క్రషర్లు ఉన్నాయి, అనేక కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎక్కడైనా పోయినారు వ్యవస్థ మరి 5,600 క్రషర్లు 112 వాళ్ళు ఎమ్మెల్యేలుగా అదే పని పెట్టుకోవాలి. వాళ్ళని కంప్లైంట్ ఇచ్చి విజిలెన్స్ రాపించి పైసలు డిమాండ్ చేశారు. మిస్టర్ రాకేష్ రెడ్డి ఇవాళ చెప్తా ఉన్నా, మా సైన్యం మామూలు కాదు, మా వ్యక్తులు మామూలు కాదు, మా వాళ్ళంతా 3 పైసల కరెంట్ పెట్టా ఎవరినైనా టచ్ చేస్తుంటే ఈ రోజు నుంచి చెప్తా ఉన్నా మసి మాడైపోతాం, వేటాడి ఉడికిస్తాం, మర్యాద చెప్తున్నా అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడో అక్కడ మాట్లాడు, ఆర్మూర్లో దొంగలు ఉండేలాగా అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో దొంగలు ఉండేట్టు మాట్లాడు. ఈయననేమో ఈ కాంగ్రెస్ పుట్టారు కన్నాడు మాట్లాడతారు, చోకర్ కాదు. ఈయనొక బ్రోకర్, వాడొక చోకర్. అక్కడనేమో రేషన్ కార్డు ఉందనే పుస్తకాలు ఇస్తామని ఎన్నికల్లో ఎందుకు చెప్పలేదు బండి సంజయ్, వాడేం మాట్లాడతాడు వాడికి అర్థం కాదు. ఈయన సొంత రాజ్యం అనుకుంటుంది. ఎమ్మెల్యే అంటే మేము 10 ఏళ్ళు కడుపు కట్టుకొని కాలు పట్టుకొని దండ పెట్టి ప్రజల వద్దకు తిని ప్రజల కడుపులో తలకాలు పెట్టి మేము ముందరికి నడిచినాం. మా అన్నలందరూ మాకు ఇలా చెప్తుండే జీవన్ ఇట్లా మార్చుకోవాలి, గట్లు ఉండాలి ప్రతినిత్యం ప్రజలంటే. ఈడనేమో ఈ ఆరుగురు పాలు మాట్లాడతారు, ఆడనేమో కోమటిరెడ్డి చోకర్స్ మాట్లాడతారు. కేసీఆర్ ఈ సభ పెట్టలేదు, ఈయన రేవంత్ రెడ్డి అంటారు ప్రజాపాలన సభ పెట్టని ఎప్పుడు ప్రజాపాలన బిడ్డ. మిస్టర్ కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్తా ఉన్నా, నేను తుంగతుర్తి ఇన్ఛార్జ్ ఉన్న 13వ తారీఖు నాడు సభలు జరగనిస్తాం, చర్పించబడతాం, అత్యధిక జనబద్ధం పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ చేస్తాం. కాసుకోవడం ఉంటే ఆపడానికి ప్రయత్నం చేస్తే మా కేసీఆర్ సార్ కూడా 3 ఫేజ్ల కరెంట్ ఇప్పటిగా ఆయన పుట్టినోడైనా బతి బయట పడ్డా పడ్డగా అడ్డుకులో ఆగిందా, ఆపాలని ప్రయత్నించిన ఆపిందా. తెలంగాణలో ఇందాక తమ్ముడు చెప్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి అక్కడ సోనియా గాంధీ దాకా ఎన్నో రోజులు ఆపి ఇచ్చిన తెలంగాణ 2009లో వాపసు తీసుకపోతే సోనియా గాంధీ మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. ఈ పక్క పరిస్థితి మన హీరో ఒక్కడు మన హీరో కేసీఆర్ కాదా, అవునా కదా? ఈ పుట్టకాల నుంచి ఒకరు బ్రోకర్లపై కేసీఆర్ రాపడైతుందా, సభ ఆగుతుందా? బిడ్డ 2 అంటే 4 లక్షలు వస్తుంది. నువ్వు ఎంత ఆపుతంటే అంతకు మేము సిద్ధం, దేనికైనా సిద్ధం, చేతు కాలు బిడ్డ జాగ్రత్త అని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్తా ఉన్నది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ప్రజలు అధికారం ఇచ్చిర్రు, ప్రజాస్వామ్యంలో మీకు అవకాశం ఇచ్చిర్రు, మిమ్మల్ని గెలిపించిర్రు, మీరు ప్రజలకు సాయం చేద్దాం, పని చేద్దాం, ప్రజలు బతికిద్దామని చెప్పండి. ఏంద్రపై మార్పు? ఇప్పుడే కరెంట్ పోయింది, ఇది మార్పా? కరెంట్ పోతుందా రోజు? బాగా పోతుందా? ఇది కాంగ్రెస్ మార్పు. కాంగ్రెస్ మార్పు అంటే ఇది ఏంటి? రైతు బంధు పడ్డదా? పింఛన్లు వస్తున్నాయా? ఊర్లలో సర్పంచుల దగ్గర పనులు జరుగుతున్నాయా? సర్పంచుల ఖాతాలకు డబ్బులు వస్తున్నాయా? గడ్డేళ్ల పనులు జరుగుతున్నాయా? మిషన్ పైన నీళ్ళు వస్తున్నాయా? వస్తలేదు. ఇవన్నీ కూడా తెలియలేదు. ఆ నీళ్ళు ఇవన్నీ కూడా తెలియలేని నాయకులు వీళ్ళని చెప్పి సందర్భంగా తెలియజేశారు. అందుకోసమే చెప్తా ఉన్నా బిడ్డ, మా టీఆర్ఎస్ నాయకులు అంటే ఒక ఫైటర్స్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏంటి ఫైటర్స్? కాంగ్రెస్ వాళ్ళు లూటర్స్. ఇక పొద్దులు లేస్తే ఆడలేక మధ్యలో ఉన్నట్టు, ఆడలేక మధ్యలో తెలుసా? ప్రజలు గెలిపించింది ఏం చేయాలా? ఈ 420 పథకాలు ఇవాళ అవుతాం. 420 కాంగ్రెస్ 60 అయిపోయింది కదా పీరియడ్. మేమేమంటాం, ఒకటే 420 పథకాలు ఇవ్వమని అంటలేం. విలేకరులు అర్థం చేసుకోవాలి.
420 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను మెల్లగా 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 అమలు చేయమని చెప్తున్నారు. అర్థమైంది కదా? ఆ పథకాలలో ఒక్కటి బస్సుల పథకం క్లియర్ చేసి బస్సుల అదే టైంలో అదే బస్సు అదే డీజిల్ అదే రోడ్డు మేమేసిన రోడ్డు మా చోట వేసిన రోడ్డు దాంట్లో బస్సుల కూర్చుడు ఆడులు మూడు మేము బాగుంది పథకం ఇచ్చాం. ఏ ఎత్తులు పాపం ఇంట్లో అక్క చెల్లెల మధ్య పంచాడు, అత్త గోడల మధ్య పంచాడు. నేను యాదగిరి పోతుంటే నేను వెళ్దావడం పోతా అని చెప్పి మొబైల్ మా అన్నదమ్ములకేమో అసలు కూర్చుందామంటే సీట్లు లేవు. నేనేమంటాను, మీ 420 కాంగ్రెస్ ఇచ్చినటువంటి 420 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయండి. నిమ్మలగా చేయండి, మెల్లగా చేయండి. గిరినే పోటీ పడండి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి పోటీ పడండి. కానీ బిడ్డ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఆర్మూర్ ప్రాంతం నుంచి హెచ్చరిస్తున్నాం. మా కర్త కర్మ క్రియ తెలంగాణ జాతి బిడ్డ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల పాలిన దేవుడై రైతులకు రైతు బంధు, దళితులకు దళిత బంధు, బీసీలకు బీసీ బంధు, మైనార్టీలకు మైనార్టీ బంధు ఇవ్వడానికి ప్రయత్నం చేసి రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచడానికి ప్రయత్నం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా జాతి పిత తెలంగాణ జాతి పిత మా ముఖ్యమంత్రి గారు ఏదన్నా వ్యక్తి వరుసలు వ్యక్తి మాట్లాడితే తెలంగాణ ప్రజలు మీ నాయకులు వచ్చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చూస్తున్నారు బిడ్డ, 100 రోజుల తర్వాత చాలా అయితే మీ దుకాణం మేము ఏదొచ్చితే అది మాట్లాడతామంటే నాలుగే దిగిపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏం తెలుగుతాయి గట్టిగా ఈ మన ఆర్మూర్ పాల్గొని కూడా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మన సంఘాలకు పోతే మీ చాగా నేను గుంజుకుంటాను. నీ అయ్యా చాగిరావురా గుంజుకోవడానికి? నీ తాత చాగిరా? ఈ విలేకరులకు ఇంకోటి తెలియదు. వీడు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఓటేయలేదు మన ఎమ్మెల్యే. తెలుసా మీకు? చాలా చెప్తా, ఒక్కొక్క మీటింగ్లో ఒకటే చెప్తా. ఏంటంటే పాలు కాదు, ఆర్మూర్ పాలు. మరి ఒకవేళ విలేకరులకు నడుతుంది, ఒకవేళ ఓటేస్తే ఏడ ఓటేసింది, ఏ ఓటేసింది, ఎవరు చేసింది, ఎక్కడ వేసిందో చెప్తాను. ఆ రోజు ఫోటోలు చూపి చాలా ఉన్నాయి సీక్రెట్స్. ఎప్పుడు కూడా ఓటేయండి. ఇవాళ వచ్చి సంఘాల భూములు గుంజుకుంటాం, కాంట్రాక్ట్లో పనిచేయడం. రామన్న మీరు మంత్రి కూడా ఇట్లా చేసిరా? చేసిరన్నా 10 ఏళ్ల పాలనలో మా రామన్న ఇక్కడ పనిచేసింది. పని సంఘాలు కట్టని మావేళ్ళ ఆరుగుల గూండెల సంఘం, మహిళా సంఘం కూలబెడతా, రేపులు కూలబెడతా. నీ అబ్బ జాగిరా మిస్టర్ రాకేష్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో బిడ్డ. నోరు గెలవలేదు, మాట్లాడలేదని అనుకోకు. ఈ రోజే ప్రారంభమైంది, ఇది అంతం కాదు, ఆరంభమంత్రమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అటు రాష్ట్రంలో రాష్ట్ర నాయకులు కానీ ఇటు ఈ ప్రాంతం జిల్లా నాయకులు వాళ్ళు ఏం మాట్లాడుతారో, ఏం చేస్తారో, ఎవడేం చేస్తారో ఎవరికి అర్థమవుతుంది. అర్థం కాని పరిస్థితి. సుదర్శన్ రెడ్డిలో కొంచెం మంత్రి సీట్ కోల్పోయి పాపం పెద్ద మనిషి ఏంటి ఏదైపోయింది. కాంగ్రెస్ మంత్రి కూడా అంటున్నారు. ఏంటంటే పొద్దున చెప్పింది సాయంత్రం చెప్తారు కదా. పొద్దున ఏంటి మన చైర్మన్ అంటారు, సాయంత్రం బీజేపీ కలుగుతుంది. ఏంటిరా అంటే అరే పొద్దున వినయ్ గారు ఆమె తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఏంటి అని అర్థమైంది కదా. వీడు 3వ స్థానం, నాకు ఆడికి 800 ఓట్లు 1000 ఓట్లు పని వచ్చింది. గెలిచిన ఎమ్మెల్యేలంటే ఎక్కే గుర్తు ఏంటిరా అంటే రివ్యూలు పెడతాడు, కమిషనర్ ఫోన్ చేసి తాగెత్తు, ఎంఆర్ఓలకు తాగెత్తు, ఆర్టీఓలకు తాగెత్తు. మేము రోజు ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంటే ఉండకపోతుండేనా? విలేకరులు ఇవ్వలేదా? నేను రోజు ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. ఇటు పక్కన సిఎస్ గారు ఉంటుంటే, ఇటు పక్కన మంత్రులు ఉంటుంటే, మరి ఎమ్మెల్యేలు 100కు పైన ఎమ్మెల్యేలు ఉంటే మేము మీలాగా దొరకాలనుకుంటే ఒక్కడైనా మిగులుతున్నది? ఇప్పటిదాకా మిగులుతుందేనా? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో 100కు పైన ఎమ్మెల్యేలతో నిలిచిన ప్రభుత్వంగా ఉండి మేమంతా ప్రజల కోసం పనిచేసాం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేసాం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసాం. కానీ ఎక్కి నుంచి నేను కేసు పెడతా, నీ బిల్డింగ్ కూడా కొడతా, జీవన్ రెడ్డి నేను పెడతా,
కుల సంఘాల నిధులు ఆపేస్తాం. మేము ఆపేస్తే మీరు ఉంటున్నారా? ఉంటుండేనా? ఎస్టీఎఫ్ నిధులు దాదాపు 35 కోట్లు ఆపేసారు. మీరు తెలియాలి కదా. చీకటి అంతేనే వెళ్తుంది మీద తెలుస్తుంది కదా. గుర్రం గాలి ఒకటే దగ్గర కట్టేది ఎంత తెలుస్తాయి? ఇప్పుడు గాలి వచ్చింది కాబట్టి గుర్రం మీద తెలుస్తుంది. అరే గుర్రం అంటే ఇల్లు ఉంటుందా అని పెద్దలు జోగురామని కూడా మాట్లాడతారు నా తర్వాత. కాబట్టి నేను నిజంగా నా యొక్క కార్యకర్తల నియోజకవర్గంలోనే నా కార్యకర్తలే నా నిజమైన దేవుడని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎవరన్నా మిమ్మల్ని మీ వంక ఒకసారి కన్నెత్తి చూస్తే కాంగ్రెస్ బీజేపీలని 100 సార్లు కన్నెత్తి చూస్తా అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. 1కి 100 ఎంత? 1కి 100. కాలుకు కాలు చేతికి చేతి ఏది అంతే కదా. ఇంకా చెప్ప గ్రామాలు అయితే నడుస్తుందా? ఒక మామూలు కుటుంబంలో పుట్టినటువంటి నన్ను మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాయన ఉప సర్పంచ్ కాదు, అట్లాంటిది నన్ను ఆర్మూరు ప్రజలు ఆదరించి దగ్గరికి తీసి దాదాపుగా 2 పర్యాయాలే ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే చేసినప్పుడు ఈ ప్రజలే నా దేవుళ్ళని సమాజమే ఒక ఆలయంగా భావించి ఈ ప్రాంత ప్రజల కోసం 5,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పనిచేసే విధంగా ఇలా వేదిక పైన మాజీ 2 సార్లు ఎమ్మెల్యే అని చెప్పి చెప్పడానికి కర్త కర్మ క్రియ మీరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. కాబట్టి నిజంగా కూడా ఈ రోజుకి మీ కాళ్ళు కడిగి నా నెత్తి మీద పోసుకున్న తక్కువనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. కాబట్టి నేను ఓడిపోయినా నాకు బాధ లేదు. కానీ రేపు జరగబోయే ప్రతి ఎన్నికలు ఏమైనా సరే వారు వన్ సైడే ఉండాలి. కారు స్పీడ్ తగ్గద్దు. గెలుపు అంతా మాదే కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను ఓడినా సరే కానీ మీరు ఓడద్దు, మీరు గెలవాలి. రేపు జరగబోయే సర్పంచ్ ఎంపీడీసీ వార్డు మెంబర్లతో పాటు ఉప సర్పంచ్ కానీ అది ఎంపీ ఎన్నికలైనా సరే కావాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభ్యర్థి ఎవరైనా సరే గెలుపు మనదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. మొన్న కొంత రాజుగారి పాలెక్కండి కథ. ఇక మొన్న ఏమైందంటే అంతా ఉన్న ఊరంతా మనల్ని 81 సర్పంచులు, 63 ఎంపీడీసీలు, 13 మంది పిఎస్సిఎఫ్ చైర్మన్లు, 16 మంది మెంబర్లు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ. నేను నా ఇంట్లో పండుగన్నది పాలు తీసుకురామంటే లింగారెడ్డి తీసుకెళ్తాడు, గంగారెడ్డి తీసుకెళ్తాడు, శ్రీనివాస్ గౌడ్ తీసుకెళ్తాడు. చిన్నది అందరూ నీళ్ళే తీసుకొచ్చి మీరు కాదు, ఓన్లీ మన కుటుంబం బీఆర్ఎస్ కుటుంబం వేసిన ఓట్లు మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి. కానీ అందరూ ఏమన్నా అన్ని పాలంటే ఎక్కువైపోతాయి అన్నకని చెప్పి. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో 100% అందరూ పాలే తీసుకురావాలి. నాయకులు ఎవరైనా సరే, సర్పంచ్ క్యాండిడేట్ ఎవరైనా సరే, మన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి మన పార్టీ గుర్తించిన వ్యక్తులను గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా చేతులెత్తి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. రేపు ఎంపీ ఎలక్షన్ కూడా ఎక్కడ డీల్ అవ్వలేదు. ప్రతి ఓటమికి గెలుపుకు మార్గం, ప్రతి ఓటమి గెలుపుకు నాటి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ దేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు. ప్రతి ఒక్కరు ఓడిన తర్వాత మళ్ళీ గెలిచినోళ్ళు. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో, అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓడిపోయిన. మేము గెలిచినాం, మేము ఏం చెప్తే అదే శాసనం, మేము చెప్పిందే వేదం, నా నోట్ల నుంచి వచ్చిందే జీవో అంటే తెలంగాణ ప్రజలు చాలా బిగ్గులు కర్రు కాల్చి వాత వెళ్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ప్రాంత నాయకులు అంటే ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడే గెలిచిన 6 పాలు ఇద్దరికి చెప్తా ఉన్నా. బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు అణిగి ప్రజల దగ్గర మరి దండం పెట్టుకొని పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజలకు ఇవ్వాల్సిన నిధులు తీసుకురండి, కేంద్రం నుంచి తీసుకున్న నిధులు మీరు తీసుకురండి. కానీ నేను నీ భూమి గుంజుకుంటా, నువ్వు జీవన్ రెడ్డి మనిషి నేను వెంటాడుతా అంటే నువ్వు ఒక్కసారి వెంటాడితే నిన్ను వేటాడి సైతామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తావు. పుట్టినే అబద్ధాన్ని గుబెల్స్గా ప్రచారం చేసి లేని ఉన్నట్లుగా చెప్పి ఇలా నేను
నిజంగా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ 420 పథకాలను ప్రవేశిస్తుంది. ప్రజలకు ఏ హామీలు ఇచ్చిరో హామీలను అమలు చేయాలి. మేము చేయలేని పనులు, మిగిలిపోయిన పనులు ఏమున్నాయో వాటిని ప్రజలకు అందించండి. ఆర్మూరు ప్రజలకు అందే విధంగా చేయండి. కానీ మేము బీఆర్ఎస్లకు రానియం. బీఆర్ఎస్లు వేరు, కాంగ్రెస్కే వస్తాయి. మేము ఇందిరమ్మ కమిటేస్తాం. ఇందిరమ్మ కమిటీ మిమ్మల్ని ఇందిరమ్మ కమిటీ వేసి వాళ్ళ ద్వారా పథకాలు ఇవ్వడానికి, వాళ్ళ ద్వారా పింఛన్లు ఇవ్వడానికి, వాళ్ళ ద్వారా ఇల్లు ఇవ్వడానికి కాదు మిమ్మల్ని పెట్టింది ప్రజలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయవంతులు, అందరూ కలిసి వాళ్ళు ఎన్నుకున్నారు. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఇక చివరిగా ఇంకొకసారి చెప్తా ఉన్నా, రేపు జరగబోయే 13వ తారీఖు నాడు నల్గొండలో ఏదైతే సభ ఉందో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, నియామకాల కోసం, ఆ సిద్ధాంతం కోసం పోరాటం చేసినాం. మళ్ళీ ఆ నీళ్లను మీకు ఇవ్వం, పక్క రాష్ట్రానికి తాకట్టు పెడతామని చెప్పి తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డిపై యుద్ధం ప్రకటించాం. 13వ తారీఖు నాడు లక్షలాదిగా జనం తరలిరాబోతా ఉంది. మీ చేతగానితనానికి గత 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క పహారా ఎప్పుడు కాయాలి, కేంద్ర బలగాలు ఎప్పుడు రాయాలి, ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే కేసీఆర్ చూస్తే భయపడిపోయేది అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి అమిత్ షా గారు. ఈ రోజు కేంద్ర బలగాలు వచ్చి నల్గొండ జిల్లాలో పహారా కాస్తున్నాయంటే దానికి కర్త కర్మ క్రియ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి 13వ తారీఖు నాడు మేము సభ పెట్టి తీరుతాం. ఈ కోమటిరెడ్డి జోకర్ లాగా పొద్దున రైతు బంధు ఇయ్యలేదంటే చెప్తూ ఉంటుంది. కానీ మంత్రి చేసింది బిడ్డ కోమటిరెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడే, మంత్రి స్థితిని కోల్పోయిన లెక్క మాట్లాడకు. అధికారం రాలేదు, ముఖ్యమంత్రి అయితే కొద్దిగా పోయిందని చెప్పి కొంచెం మైండ్ బ్లాక్ అయినట్లయింది కోమటిరెడ్డికి. ఆ ఎర్రగడ్డలో ఉన్నటువంటి పిచ్చి ఆసుపత్రిలో ఒకసారి చెక్ చేయాలి, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయాలా కోమటిరెడ్డి. కోమటిరెడ్డి అంటే కేసీఆర్ సార్ నిన్ను రానియం. ఎంతమందిని చూసినాయా నీలాంటి చౌకలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 36 జాతీయ పార్టీలు ఒప్పించి నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఆయన్నే మీరు అట్లా మాట్లాడితే 60 లక్షల సైన్యం ఒక్కసారి తిరగబాటు చేస్తే మీరు యాడుంటారో గుర్తుంచుకోండి బిడ్డ. నల్గొండ నుంచి హైదరాబాద్ లోకి వచ్చేసరికి 30 సార్లు ఆపుతారు మా బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నువ్వు మాట్లాడిన మాటలు ప్రెస్ మీట్ పెట్టి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో తిరగనీయం, రానీయం, సభ వెంటనీయం అంటే ఇదా మీ ప్రజాపాలన? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పే ప్రజాపాలన ఇదేనా? కాంగ్రెస్ మార్పు ఇదేనా? రైతుల కోసం, రైతు బంధు కోసం, రైతుల నీళ్ల కోసం, రైతుల కరెంటు కోసం మా కడుపులో ఉన్న పేరు తెగంత వరకు పోరాటం చేస్తాం. సభ చంపి చూపిస్తాం. ముఖ్యమంత్రి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభను విజయవంతం చేస్తాం, చేసి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సప్పుడు చేయాలి, కిందికేసి వస్తున్నారు అందరూ సభకి. మొత్తం నాయకులందరూ పెద్ద ఎత్తున తరలి కావాలి. అందుకోసమే మా జాతి పిత కేసీఆర్ గారితో మాట్లాడితే ఇక యుద్ధం చాలా అయిపోయింది. ఈ రోజు నుంచి ఆర్మూర్లో బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇలా బాగా నిండు పనులు ఉన్నాయి, పసుపు డబ్బులు ఉన్నాయి, ఒక విధంగా ఎర్రజొన్నల పని ఉంది. మరి వ్యవసాయ పనులు ఎక్కువ ఉండడం వల్ల మా నాయకులందరూ చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి అయినా వచ్చినందుకు మీ అందరికీ కూడా చేతులు ఎత్తి హృదయపూర్వక పాదాలను తెలియజేస్తూ ఇప్పుడు జోగురామ గారు మాట్లాడతారు. మళ్ళీ కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మా నాయకులందరూ, సీనియర్ నాయకులందరూ కూడా మాట్లాడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకు, వచ్చిన కార్యకర్తలకు, వేదికమైన పెద్దలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది అయిన తర్వాత మరి లంచ్ కూడా ఉంటుంది, మనకు సర్పంచులకు సన్మానం కూడా ఉంటుంది. అందరూ ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.